నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ద పాయింట్. సో జుట్టు సమస్యలు అమ్మాయిలకు మాత్రమే కాదు, సో అబ్బాయిలకు కూడా వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే అబ్బాయిలకు అమ్మాయిల కంటే చాలా భిన్నమైన సమస్యలు ఉంటాయి. అబ్బాయిలకు జుట్టు తక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో అందుకే వారి జుట్టు సమస్యలు కూడా చాలా భిన్నంగా ఉంటాయని చెప్పాలి. సో అబ్బాయిలలో ఎక్కువగా సర్వసాధారణమైన సమస్యలు పొడి జుట్టు రావడం లేదా చుండ్రు రావడం. ఆ పొడి జుట్టు చుండ్రు సమస్యలు అనేది సో అన్ని కాలాలు అంటే వేసవి కాలం కానీ చలికాలం కానీ అన్ని సమయాల్లోనూ సర్వసాధారణంగా అబ్బాయిలకు వస్తూ ఉంటుందో. సో వీటికి షాంపూ లేదా నూనె రాయడం చేస్తే సరిపోదు. సో జుట్టు సంరక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సో జుట్టుతో తమను ఎక్కువగా నిర్వహించుకోవడానికి అలాగే పొడిబారిన దాన్ని తొలగించుకోవడానికి కొన్ని సహజ నివారణలు అనేది ఉపయోగించాలి. సో ఇది పొడి జుట్టును వదిలించుకోవడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలను కూడా క్రమంగా నయం చేస్తుంది. సో దీనికోసం మీరు ఖరీదైన సెలూన్స్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్లోనే ఇప్పుడు నేను చెప్పే చిన్న సింపుల్ టిప్స్ అయితే పాటించండి. మీకు ఒకవేళ ఉంగరాల జుట్టు ఉంటే అది పొడిబారడం త్వరగా జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు జుట్టుకి షాంపూ చేయడం వల్ల కూడా జుట్టు నుంచి సహజ నూనెలు అనేది పోతూ ఉంటాయి. సో అందుకే వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే షాంపూ చేసి మిగిలిన రోజుల్లో మీ జుట్టును నీటితో కడిగితే సరిపోతుంది. సో జుట్టుకి సూర్యకిరణాల నుండి కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకు అంటే యూఏ కిరణాలు చర్మాన్ని మాత్రమే కాదు జుట్టుని కూడా పొరలు అనేది పొడిబారే విధంగా చేస్తూ ఉంటాయి, దెబ్బతినేలాగా చేస్తూ ఉంటాయి. సో మీ పొర జుట్టు తేమ అనేది చాలా అవసరం, అది సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు కూడా టోపీ లేదంటే స్కార్ఫ్ లాంటివి ఉపయోగించుకోవాలి. తద్వారా మీ జుట్టు ఎండ నుంచి రక్షించబడుతుంది. సో ఉప్పు లేదా క్లోరిన్ కలిగిన నీరు వినియోగించినా కూడా సో అది నెమ్మదిగా మీ జుట్టుని ఆ జుట్టులో ఉన్న తేమను అయితే తొలగిస్తుంది. సో దీని ప్రభావాలన్నీ తగ్గించడానికి నిమ్మకాయ నీరు లేదంటే యాపిల్ వెనిగర్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు జుట్టుకు పెట్టుకొని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలాగే వేడి నీరు జుట్టును డ్రై అయ్యేలా చేస్తూ ఉంటుంది. సో తల నుండి తేమను పీల్చుకుంటూ ఉంటుంది. కాబట్టి మీ తల స్నానం ఎప్పుడైనా మీరు తల స్నానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ చల్లని లేదా సాధారణ ఉష్ణోగ్రత కలిగిన అంటే మరీ ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా మరీ చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళతో తల స్నానం చేయండి. సో ఇలా చేయడం వల్ల మీ జుట్టు మెరుస్తూ ఉంటుంది, మీ జుట్టును కూడా కాపాడుకునే వాళ్ళు అవుతూ ఉంటారు. అలాగే షాంపూ ఉపయోగించిన తర్వాత జుట్టు తేమను ఎక్కువగా లాక్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువసేపు దాన్ని కండిషనర్స్ కానీ ఇలాంటివి పెట్టి చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీ జుట్టు అనేది పొరుబాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్లై చేసిన తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు మాత్రమే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సో ఇది జుట్టు పెరుగుదలను ప్రిపేర్ చేయడంతో పాటు సో మంచిగా ఉండేలాగా చేస్తుంది.